హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ రెసిపీ వచ్చేసి తోటకూర పెసరపప్పు కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా నేను వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ వచ్చేసి పెసరపప్పు అన్నది తీసుకున్నానండి. ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుందండి. వాష్ చేసుకున్న దాన్ని ఇప్పుడైతే నేను నానబెట్టుకుంటున్నాను. ముందుగా నేను తాలింపు అన్నది వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు అన్నవి వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కట్ చేసిన ఒక ఆనియన్ని, గ్రీన్ చిల్లీని అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను. ఈ పసుపు ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి, మనకి స్మెల్ పోయేంత వరకు. స్మెల్ పోయిన తర్వాత ఇక్కడ నేను 2 టమాటోలు అయితే కట్ చేసి వేసుకుంటున్నా. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తోటకూరను అయితే దీంట్లో వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 కట్టలు అయితే తోటకూర తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్నాను దీన్ని. మనం ఏనా కానీ ఆకుకూరలు మనం ఏవైనా కానీ ఆకుకూరలు వండేటప్పుడు ముందుగానే సాల్ట్ అన్నది యాడ్ చేసుకోకూడదండి. మనకి ఆకుకూరలో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇవి కుక్ అయిన తర్వాత మనం చూసి వేసుకుంటే బాగుంటుంది. ముందే మనం సాల్ట్ అన్నది యాడ్ చేసుకున్నాము అంటే కొంచెం ఉప్పు అన్నది ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటానండి. ఎవరిష్టం అన్నది వాళ్ళది కదా. పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి నేను బిగినర్స్ కోసం అయితే చెప్తున్నాను ఇలాగా. ఒకసారి ఇలాగా కర్రీ అన్నది కలుపుకుంటే సరిపోతుంది. తోటకూర అన్నది కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది ఇక్కడే యాడ్ చేయాలి. ఈ కర్రీని నేను ఈరోజు అయితే కారపొడితో చేసుకుంటున్నానండి. కేవలం గ్రీన్ చిల్లీతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేనైతే కొద్దిగా కారం అన్నది యాడ్ చేస్తున్నాను.
పెసరపప్పు నానబెట్టాను కదండి, అదైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మనకి పప్పు అన్నది ఎక్కువగా కుక్ అవ్వాల్సినంత అవసరం లేదు. మన పంటికి తగిలితేనే ఇది టేస్ట్ బాగుంటుందన్నమాట. స్మాష్ అయితే అంత టేస్ట్ అన్నది ఉండదు. ఈ వాటర్ తోటి మనకి కుక్ అయిపోతుంది ఇది అన్నది, తోటకూర వాటర్ తోటి. ఒకసారి ఇదంతా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కర్రీ అన్నది రెడీ అయిపోయింది. తోటకూర పెసరపప్పు కర్రీ. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు దీన్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈగా ఉండి తోటకూర పెసరపప్పు కర్రీ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.